హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ అనకాపల్లి వంటిల్లు. ఈ ఛానల్‌లో లాంగ్ వీడియో ఇదే ఫస్ట్ వీడియో అండి నేను అప్‌లోడ్ చేస్తుంది. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి మార్గశిర మాసం వచ్చేసింది కదా! ఈ గురువారాల ప్రసాదాలు ప్రతి ఒక్క వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ గురువారం ప్రసాదం నేను ఈ పులగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. ప్లీజ్ ఒకసారి మీరు చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒకే కప్తో మీరు మెజర్మెంట్ తీసుకోవాలి. అరకప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం యాడ్ చేస్తే మనకి కరెక్ట్గా కొలత సరిపోతుందండి. అలా వేసుకునే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక పావు గంట పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ నేను కుక్కర్ని తీసుకుంటున్నాను. కుక్కర్లో చేసుకుంటేనే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే మనకి పర్ఫెక్ట్గా రెసిపీ కూడా బాగుంటుంది ప్రసాదం. ఇప్పుడు కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీకి పులగన్నానికి కంప్లీట్గా ఓన్లీ నెయ్యిని యాడ్ చేసుకుంటామండి. ఆయిల్ని యాడ్ చేయము. ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఈ నెయ్యిలో కొంచెం వేగాక మీకు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఉల్లిపాయ మాత్రం యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనం ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ఉల్లిపాయ వేయరు కదా. మీరు నార్మల్ టైంలో వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పుని యాడ్ చేసుకుని జస్ట్ 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే 1.5 గ్లాస్ నేను తీసుకున్నది పప్పు బియ్యం, దానికి డబల్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇందులోనే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, అలాగే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవడమేనండి. ఇందులో మనం స్పైసెస్ కోసం ఇంకేవీ యాడ్ చేయవసరం లేదు, సరిపోతుంది. పైన లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వరకు మనం ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, అసలు ముద్ద అవ్వదు, అలాగే పలుకు పలుకుగా బాగుంటుంది. అసలు ప్రసాదం ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకొని మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి రెసిపీస్. అలాగే రెండో గురువారం కూడా ఏ ప్రసాదాలు చేయాలి, ఎలా చేయాలి, ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలి అనేవి అన్నీ కూడా చెప్తానండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.